మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో కుబేరులకు ఆవాసాలైన 3 నగరాల్లో ఒకటైన లాస్ ఏంజలస్ కార్చిచ్చుతో వణికిపోతోంది. వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. దీంతో 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తమ సామాగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తరలి వెళ్లారు. ఇక వీధుల్లో పొగ కమ్మేసింది. మరోవైపు ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడ కొండలపై ఉన్న రహదారులు ఇరుగ్గా ఉంటాయి. దీనికి తోడు గాలులు ఎక్కువగా వేయటంతో తొందరగా వ్యాపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడ గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 13,000 నిర్మాణాలకు కార్చిచ్చు ముప్పు ఉన్నట్లు లాస్ ఏంజలస్ అగ్నిమాపక అధికారులు అంటున్నారు. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్ ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఫైర్ అలర్ట్ లెవెల్స్ ను పెంచారు. దాదాపు 62,000 మంది ప్రజలు గత కొన్ని గంటలుగా విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు. అమెరికాలో కుబేరులకు ఆవాసాలైన 3 నగరాల్లో ఒకటైన లాస్ ఏంజలస్ కార్చిచ్చుతో వణికిపోతోంది. వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఆ విజువల్స్ మనం బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్ ప్రాంతంలో ఈ కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 3,000 ఎకరాలు దగ్ధమయ్యాయి. దీంతో 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తమ సామాగ్రిని, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తరలివెళ్లారు. వీధుల్లో పొగ కమ్మేసింది. మరోవైపు ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడ కొండలపై ఉన్న రహదారులు చాలా ఇరుగ్గా ఉంటాయి. దీనికి తోడు ఇక్కడ గాలులు ఎక్కువగా వీస్తూ ఉండడంతో మంటలు తొందరగా వ్యాపిస్తున్నాయి. రాత్రి వేళలో ఇక్కడ దాదాపు గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 13,000 నిర్మాణాలకు కార్చిచ్చు ముప్పు ఉన్నట్లు లాస్ ఏంజలస్ అగ్నిమాపక అధికారులు అంటున్నారు. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్ ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఫైర్ సిబ్బంది అలర్ట్ ను పెంచారు. దాదాపు 62,000 మంది ప్రజలు గత కొన్ని గంటలుగా విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇక్కడ మంటలను ఆర్పడానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్స్, బుల్డోజర్లని అధికారులు తెప్పించారు. త్వరలో మిలిటరీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.